గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. నేను రాజు. విశాఖపట్నానికి గూగుల్ రాకతోటి మొత్తం అక్కడ ముఖచిత్రం మారిపోబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగంలో అభివృద్ధి చెందబోతోంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఒక గేమ్ చేంజర్గా మారుతున్నాడు అని చెప్పేసి భారీ ఎత్తున ఎలివేషన్స్ వస్తున్నాయి. అంతేకాకుండా గూగుల్ రాకతోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉద్యోగ అవకాశాలతో కలకల్లాడుతుందని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనివల్ల ఉద్యోగాలు రావు, కేవలం 200 ఉద్యోగాలకు మించి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే టెక్నాలజీని అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి విధ్వంసం జరగడమే కాకుండా ఈ డేటా సెంటర్కి అవసరమైనటువంటి నీటి కోసం వైజాగ్లో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా ఆ డేటా సెంటర్కి ఇచ్చేస్తారు. లేకపోతే పవర్ అవసరమైనటువంటి కరెంటు కూడా ఆ డేటా సెంటర్కి ఇచ్చేస్తారు. కేబులింగ్ వ్యవస్థ ఉంటుంది. సో కేబుల్స్ వేసేటువంటి సందర్భంలో పర్యావరణానికి నష్టం జరుగుతుంది, రేడియేషన్ ఎక్కువైపోతుంది. సో దీనివల్ల ఉపయోగం లేదు. గూగుల్ వచ్చిందని చెప్పేసి చంకలు గుద్దుకోవడం కాదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల సోషల్ మీడియా సో దీని మీద తీవ్ర స్థాయిలో ప్రచారం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఈ ప్రచారాలను కూడా పక్కన పెడితే నిజంగా గూగుల్ రాకతోటి నిన్న చంద్రబాబు నాయుడు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. వైజాగ్లో అనే పేరులో ఉన్నటువంటి లాస్ట్ జీ ఏదైతే ఉందో జీ స్టాండ్స్ ఫర్ గూగుల్ అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని టీడీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో అలాగే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైజాగ్లో జీ ఫర్ గాంజా అయితే కూటమి హయాంలో జీ ఫర్ గూగుల్ అని చెప్పేసి కూడా సెటైరికల్ కామెంట్స్ చేస్తూ పోస్టులు పెడుతూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా గూగుల్ రావడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. గూగుల్ ఎందుకు వచ్చిందా, లేకపోతే గూగుల్ ఎందుకు తీసుకొచ్చారు అనేటటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. మేము కూడా గతంలో తీసుకొచ్చాం, డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నాం, అదానీతోటి మాట్లాడాం. కానీ మేము కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, మేము ఒక ఐటీ పార్క్ను డెవలప్ చేయాలనుకున్నాం అని చెప్పేసి కూడా అప్పట్లో దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే ఏదైతే ఈ గూగుల్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, గూగుల్కి సంబంధించినటువంటి రాక్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించి అయితే ఒక రకమైనటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. పర్యావరణం దెబ్బతింటుందని చెప్పేసి, వాటర్ ఎక్కువగా కావాలని చెప్పేసి, నీటి కేటాయింపులు ఉండాలని చెప్పేసి, పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి, సో రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దీనివల్ల వచ్చే ఉద్యోగాలు 200. సో దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు, దీనివల్ల ఇంకా రాష్ట్రానికి నష్టమే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ గూగుల్ రాక వల్ల జరిగేటటువంటి మేలు ఏంటి అనేటువంటి అంశాలను కూడా కూటమి చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళ ఆ టాపిక్లో మనతోటి చర్చించేందుకు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి పాలడుగు ఫిరియల గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ తురగా శ్రీరామ్ గారు మనతోటి జూమ్లో ఉన్నారు. శ్రీరామ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు డేటా సెంటర్ల నిర్మాణం వల్ల పర్యావరణం విధ్వంసం జరుగుతుంది, పర్యావరణానికి ముప్పు ఉంది, ఈ డేటా సెంటర్ వల్ల రావడం వల్ల ఉపయోగం లేదు, ఈ డేటా సెంటర్లకి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి, పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది, నీటి కేటాయింపులు ఎక్కువగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. కానీ దీని ద్వారా వచ్చే ఉద్యోగాలు 200 మాత్రమే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే నిన్న కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి అసలు గూగుల్ వల్ల ఇబ్బందులు ఏంటి, నష్టాలేంటి, లాభాలేంటి? ఇప్పుడు మనకి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలోనే ఎట్లయినా కానీ ఏదైనా ఒక కొత్త ఫ్యాక్టరీ లాంటివి, మామూలు బోట్ సిమెంట్ ఫ్యాక్టరీ లాంటివో ఇంకో ఫ్యాక్టరీ ఏది తీసుకున్నా, అలాంటివి ఏది వచ్చినా కూడా, లేదంటే ఇలాంటి డేటా పార్క్ లాంటివి ఇలాంటివి ఏవి తీసుకున్నా కూడా కొత్త ఆవిష్కరణలు ఏమైనా జరిగినా, లేదంటే కొత్త ఇలాంటి ఫ్యాక్టరీ లాంటివి ఏదైనా వచ్చినా కూడా ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇందులో పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయా, నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయా అనేది దాని మీద కొంచెం ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చర్చ జరిగినప్పుడు నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి, పాజిటివ్స్ అసలు ఏమీ లేవు అనుకుంటే కనుక దాన్ని వెనక్కి వెళ్ళిపోమన్నా కూడా కొంత అర్థం ఉంటుంది. కానీ పాజిటివ్స్ ఎక్కువ ఉండి నెగిటివ్స్ కొంచెం తక్కువ ఉండి దాన్ని మనం రెక్టిఫై చేసుకునే అవకాశం కనుక ఉంటే
ఖచ్చితంగా పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఇలాంటి డేటా సెంటర్ లాంటి వాటిని ఆహ్వానించాలి, సిమెంట్ పరిశ్రమలు ఆహ్వానించాలి, ఇంకా ఈ రకరకాల పరిశ్రమలు. ఇప్పుడు అణు విద్యుత్ కేంద్రాలు, అణు విద్యుత్ పరిశ్రమలు ఉంటాయి. అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే దానివల్ల ఖచ్చితంగా రేడియేషన్ ఉంటుంది. అందువల్ల అణు విద్యుత్తుని వద్దని మనం అనగలుగుతామా ఈ రోజున? కానీ ఇప్పుడు అనేక చోట్ల కొంచెం అణు విద్యుత్ కేంద్రం లాంటివి అనౌన్స్ చేసినప్పుడు కొంత అక్కడ స్థానికంగా ఉండే ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. కానీ ఓవరాల్ గా దీనివల్ల దేశానికి జరిగే లాభం ఎంత అని ఆలోచించి ఆ తక్కువ నష్టాన్ని ఏ విధంగా నివారించాలని ఆలోచిస్తారు ఎప్పుడైనా. అలాగే ఈ డేటా సెంటర్ విషయంలో కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఏవైతే చెబుతోందో కొన్ని నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. పర్యావరణానికి నష్టం ఉంటుంది. ఇప్పుడు వైసీపీ హయాంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. ఎందుకు మా అంతదాకా మొన్నే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళారు. అక్కడ ఉన్న పరిశ్రమలకు వదులుతున్న కాలుష్యం గురించి మాట్లాడారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. వాటి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఇవన్నీ మనం తెచ్చినవి కాదు, గతంలో వైసీపీ పరిపాలనలో వచ్చినవి అని చెప్పారు. అంటే ప్రతి పరిపాలనలోనూ ఏమో అంతకుముందు తెలుగుదేశం పరిపాలనలో కొన్ని వచ్చి ఉంటాయి. అంతకుముందు ఇంకా రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు కొన్ని వచ్చి ఉంటాయి. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పరిశ్రమలు ఏమో అద్భుతంగా పనిచేసి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే పరిశ్రమలు పర్యావరణాన్ని కలుషితం చేసి అట్లా ఉండదు. పరిశ్రమలకి రాజకీయాలతో సంబంధం ఉండదు. అవి కొంత కాలుష్యాన్ని ఖచ్చితంగా ఇస్తాయి. దాన్ని నివారించే మార్గాలు ఏంటి అన్నది చూడాలి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటి ఆ నివారించే మార్గాల కోసం నేను పని చేస్తాను, దాని మీద పూర్తిగా స్టడీ చేస్తాను, అన్ని మంత్రిత్వ శాఖలతోటి కలిసి పనిచేసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తానని చెప్పారు. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఈ డేటా సెంటర్ల వల్ల ఇప్పుడు వైసీపీ ఏదైతే చెప్తోందో కరెంట్ ఎక్కువ వినియోగం అవుతుంది, ఏదన్నా లేదంటే వాటర్ ఎక్కువ వినియోగం అవుతుంది, లేదంటే పర్యావరణం కలుషితం అవుతుంది అంటే అసలు మనం పర్యావరణ శాఖను పెట్టుకున్నదే అందుకు. పర్యావరణ శాఖను పెట్టుకున్నంత మాత్రాన మనం ఎక్కడ కూడా ఈ ఫ్యాక్టరీలు లాంటివి లేదంటే ఇలాంటి డేటా సెంటర్ లాంటివి ఆపడం కాదు, వాటిని మినిమైజ్ చేయడం దాని లక్షణం, దాని ఉద్దేశం. సో ఆ మినిమైజ్ చేయడం ఎలాగా అనే దాని మీద ఇప్పుడు ఖచ్చితంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలాగే గూగుల్ వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్తారు, మేము దానికి సోలార్ విద్యుత్తుని వాడుకుంటామండి అని చెప్తున్నారు. వెరీ గుడ్, సోలార్ విద్యుత్తుని వాడుకుంటే కనుక ఇప్పుడు విశాఖపట్నం మీద పెద్దగా ప్రెజర్ పడే అవకాశం లేదు. అలాగే వాటర్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. వాటర్ ఎక్కువ అవుతుంది అంటే ఇప్పటికే మనకి దుబాయ్ టెక్నాలజీ మనకి ఉంది, అందుబాటులో ఉంది. మన సముద్రం పక్కన ఉంది. సముద్రం నుంచి ఉప్పు నీటిని మంచినీటిగా మార్చుకునే ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సెంటర్లు వచ్చే లోపే అలాంటివి చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, ఇప్పుడు మనకి పోలవరం ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. పోలవరం ప్రాజెక్ట్ కనుక రెడీ అయితే ఆల్రెడీ మనకి అనకాపల్లి దాకా కాలం వచ్చింది. అక్కడి నుంచి మనం విశాఖపట్నానికి దాని కాలం ఎక్స్టెండ్ చేసుకోవాలి. అసలు యాక్చువల్గా దాని మ్యాప్ లో కూడా మన శ్రీకాకుళం దాకా తీసుకెళ్ళాలి పోలవరం వాటర్ అనుకున్నాం. సో అది ఆ ప్రాసెస్ లో ఫస్ట్ ఇమ్మీడియట్ గా చేయవలసింది అనకాపల్లి దాకా ఎక్కడ దాకా అయితే ఈ పోలవరం కాలం వచ్చిందో దాన్ని విశాఖపట్నం దాకా ఇమ్మీడియట్ గా ఎక్స్టెండ్ చేస్తే ఈ వాటర్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అంటే మనం పరిష్కార మార్గాలను అనుసరించకుండా కేవలం విమర్శించుకుంటూ పోతే ఏమవుతుందంటే దానిలో ఉన్న మంచి ఏదైతే ఉందో అది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రాకుండా పోతుంది. ఇప్పుడు మొన్న ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అన్నారు. వెరీ గుడ్, మీరు మంచి పేరు వచ్చింది. అలాంటి సమస్యను మీరు తీసుకున్నందుకు వైసీపీకి మంచి పేరు వచ్చింది. కానీ ఇలాంటి డేటా సెంటర్ లాంటివి వచ్చినప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో మీరు ఇలాంటి వాటిని విమర్శిస్తే కనుక మీకు మొన్న ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అమాబరి మాత్రం మీకు గుడ్ విల్ వచ్చింది అనుకుంటున్నారో అది పోయి మళ్ళీ నెగిటివ్ లోకి వెళ్తుంది వైసీపీ పార్టీ. ఎందుకంటే ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎక్కువ మంచి జరుగుతున్నప్పుడు దాని విమర్శలు చేస్తే రాజకీయంగా దెబ్బతవుతుంది. ఎందుకు కారణం ఏంటంటే దీనివల్ల ఉద్యోగాలు అంటున్నారు. ఉద్యోగాలు కేవలం అందులో జస్ట్ ఆ గూగుల్ డేటా సెంటర్ లో మాత్రమే 200 ఉండుండొచ్చు. కానీ ఈ డేటా సెంటర్ కట్టేటప్పుడు అన్న 1,36,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నప్పుడు అంటే ఏ స్థాయిలో దాన్ని కడతారు, దానికోసం ఎంత లేబర్, ఈ కన్స్ట్రక్షన్ టైంలో ఎంత లేబర్ పని వస్తుంది, దాని తర్వాత దానికి అనుబంధంగా ఉండే అనేక వస్తాయి. అసలు గూగుల్ వచ్చిందంటే దాని వెనకాలే మొత్తం టీసీఎస్ అక్కడ ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు అవుతుంది కదా. అది ఒక బిల్డింగ్ కాదు,
ఇప్పుడు గూగుల్ అనేది ఒక బిల్డింగ్ కాదు, గూగుల్ అనేది ఒక డేటా సెంటర్ అంటే మీన్స్ అదే స్టోరేజ్ పాయింట్ ఒకటే కాదు, స్టోరేజ్ చేస్తారు, ఎనాలైజింగ్ ఉంటుంది, దాంతోపాటు దాని ఆధారితమైనటువంటి కూడా వస్తాయి. మనం చూసాం గతంలో 98లో కూడా మైక్రోసాఫ్ట్ వచ్చింది హైదరాబాద్కి. ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడారు, రేడియేషన్ పెరిగిపోతుంది, పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, భూములు ఉపయోగం లేదు, అక్కడ వచ్చే ఉద్యోగాలు నామినల్ అని. ఈరోజు హైదరాబాద్ తెలంగాణ మొత్తంకి వచ్చేటటువంటి ఆదాయంలో ఎక్కువగా వచ్చేది హైదరాబాద్ ఐటీ నుంచే వస్తుంది. మరి ఈరోజు అన్ని ఐటీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా వచ్చాయి అంటే ఆ రోజు వేసినటువంటి బేజమే. మరి భవిష్యత్తులో ఏఐకి ఎక్కువ భవిష్యత్తు ఉందని చెప్పేటటువంటి నేపథ్యంలో దాని చుట్టూ కూడా వచ్చేటటువంటి కంపెనీల వల్ల లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఎకో సిస్టమ్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటారు? అర్థం చేసుకోలేకపోవడమే కదా, అర్థం చేసుకోలేకపోవడమే కాదు. మన మిత్రుడు ఇప్పుడు ఉన్న మిత్రుడు కూడా నాలెడ్జ్ ఉన్న మిత్రుడే. కాకపోతే ఏంటంటే పార్టీ పరంగా కొన్ని విమర్శలు, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శలు చేయాలని చేస్తున్నారు తప్ప. అయితే నేను అనేది అంతే, ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పి మంచి జరిగే చోట కూడా మనం విమర్శలు చేస్తే సద్విమర్శ అయితే మొత్తం జనం తీసుకుంటారు. కానీ ఆ విమర్శలో సద్విమర్శ కాకుండా ఏదో రాజకీయం కోసం చేస్తున్నారంటే ప్రజలు తీసుకోరు, పరిష్కరిస్తారు. కాకపోతే ఇందాక మీరు చెప్పిన ఆ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా రాబోయే అసలు మీరు ఇంకొక 5 ఏళ్ళు చూస్తే అసలు టోటల్ గా వైజాగ్ అనేది మారిపోతుంది. ఈ వైసీపీ ఏదైతే కోరుకుందో అది జరుగుతుంది విశాఖపట్నంలో. వైసీపీ ఏముంది అక్కడ, వైజాగ్ ని క్యాపిటల్ చేస్తామని చెప్పారా, ఆర్థిక రాజధాని చేస్తామని చెప్పారా, అదే ఆర్థిక రాజధాని ఇప్పుడు మారిపోతుంది కదా. ఇప్పుడు ఈ డేటా సెంటర్ వచ్చిన తర్వాత అనేక డేటా సెంటర్ రాబోతున్నాయి, ఇంకా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో, వైసీపీ వాళ్ళు ఏదైతే విశాఖపట్నంలో చేయాలని కోరుకున్నారో, కేవలం గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసులు కాకుండా మిగతా డెవలప్మెంట్ ఏదైతే మీరు కోరుకున్నారో అది ఆటోమేటిక్ ఇప్పుడు ఈ సెంటర్ వల్ల జరుగుతుంది. మీరు గతంలో 300 మెగావాట్ల తోటి మీరు ఒక అదాని తోటి మాట్లాడి ఒక డేటా సెంటర్ మాట్లాడుతున్నారు కదా, చేద్దాం అనుకున్నారు కదా. వైసీపీ చేద్దాం అనుకుంటే అక్కడ ఏమన్నా ఆక్సిజన్ పుడుతుందా? చంద్రబాబు నాయుడు గారు చేద్దాం అనుకుంటే ఏమన్నా విషయం వస్తుందా? ఎప్పుడైనా దానికి ఏం తేడా లేదు. చంద్రబాబు నాయుడు, వైసీపీ ఇవన్నీ ఏం తేడా ఉండదు. ఓకే సార్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. పాలాడు వినీల్ గారు గుడ్ మార్నింగ్. సరే, గూగుల్ వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం మారిపోద్ది అని చెప్పలేము, అలాగే గూగుల్ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఒక గిగావాట్కి సంబంధించినటువంటి స్టోరేజ్ సిస్టమ్ ఉండబోతుంది. డేటా సెంటర్ ఏర్పాటు అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక మన శ్రీరామ్ గారు చెప్పినట్టు ప్రతి ఫ్యాక్టరీ, ఏ ఫ్యాక్టరీ పెట్టినా సరే దానికి నీటి కేటాయింపులు కావాలి, అలాగే పర్యావరణానికి ఇబ్బందులు ఉంటాయి, అలాగే విద్యుత్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అలాగని చెప్పేసి అవి పెట్టకుండా పోయే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు గూగుల్ వల్ల ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఏదో మేలు జరిగిపోతుంది, గూగుల్ రాకతోటి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోతుంది అనేటటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది మీ పార్టీ ద్వారా. ఓకే, గూగుల్ వచ్చింది, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. సరే, దాని పక్కన పెడితే రాష్ట్రం మొత్తం కూడా ఇదే ఇంకొకటి లేదన్నట్టు ఒక ప్రచారం కూడా చేస్తోంది టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణల్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత? రాజు గారు, మీకు అలానే ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారం అండి. నిజంగా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మేము అమరావతి ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా పరిపాలన వికేంద్రీకరణ కాదు చేయాల్సింది, అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యండి అని చెప్పి ఆ రోజున మేము ఉద్యమంలో మాట్లాడటం కూడా జరిగింది. ఇవాళ గడిచిన 5 ఏళ్లలో చూసుకుంటే కనుక వచ్చిన కంపెనీలన్నీ 2014 నుంచి 19 వరకు ఏవైతే కంపెనీలు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఆ కంపెనీలన్నీ కూడా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ గవర్నమెంట్ లో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవటం. ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా కూడా వచ్చిన కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ లో మేము ఈ ట్యాక్సులు అంటే జగన్ ట్యాక్సులు కట్టలేక మేము వెళ్ళిపోతున్నాము అని పక్క రాష్ట్రాలకి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ట్వీట్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాము. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో నిజంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటేనే గ్లోబల్ లీడర్, విజనరీకి ఆయన ఒక డెఫినిషన్, అలానే టెక్నాలజీకి ఆయన ఒక ముద్దు బిడ్డ అనేది తెలుగు వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ గా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల గ్రాటిట్యూడ్ కలిగి ఉన్న వాళ్లే ఉంటారు. ఎందుకంటే ఆయన టెక్నాలజీని అంత అభివృద్ధి చేశారు. ఇవాళ మళ్ళీ ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైజాగ్ ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో ఇవాళ గూగుల్ అంటే గూగుల్ టెక్ అనేది రావటం, దాంతో పాటు గూగుల్ సెంటర్ ఏదైతే ఏఐ డేటా సెంటర్ మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేసిందో దాంతో అనుసంధానం అయినటువంటి రైడెన్, మెటా,
టీసీఎస్ లాంటి సంస్థలు కూడా మేము కూడా మా డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మేము స్టార్ట్ చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. నిజంగా ఇది ఒక రకంగా దేశంలోనే పెద్ద వార్త అండి. గడిచిన 5 ఏళ్లలో మనం ఎక్కడ అభివృద్ధి ఆనవాళ్ళు అనేవి కూడా మనం వినలేదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీ ప్రైమ్ 9 ఛానల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇంత పెద్ద కంపెనీల్ని తీసుకొస్తున్నారు, ఇంత పెద్ద వ్యవస్థల్ని తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ దేనికి అంటే డిమాలిష్ చేయడానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. మరి చంద్రబాబు నాయుడు గారు దేనికి బ్రాండ్ అంబాసిడర్ అంటే డెవలప్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్. గడిచిన 5 ఏళ్లలో వైజాగ్ దేనికి ఫేమస్ అయింది అంటే గాంజాకి ఫేమస్ అయింది. జగన్ గారి గవర్నమెంట్ లో వైజాగ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే గాంజా బ్యాచ్, గంజాయిని పండించడంలో అక్కడ ప్రసిద్ధి చెందింది. అలానే 40,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసుకున్నారు వైజాగ్ లో వైసీపీ బ్యాచ్. ఇది మనకు తెలిసిన వైజాగ్ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో. మరి ఇవాళ ప్రజలు వేసిన ఓటుని బాధ్యతగా భావించి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అహర్నిశలు కష్టపడి ఆయన దూరచూపుతో విజనరీ అనుభవంతో జోడించి ఇవాళ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇవాళ గూగుల్ ని తీసుకురావటం, డేటా సెంటర్ ఏఐ హబ్ గా వైజాగ్ ని తీర్చిదిద్దటంలో నిజంగా మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది. మరి అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటేనండి, వైసీపీ సిద్ధాంతం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఉంటాయి, అధికార పక్షాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలని చెప్పి మిగతా రాష్ట్రాల్లో అన్ని పార్టీలు మాట్లాడతాయి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అనేది రాజకీయాల్లో ఉండటం మనం చేసుకున్న దురదృష్టం. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏంటి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి ఆనవాళ్లు జరగలేదు. కానీ మేము అభివృద్ధి చేశాము అని చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలకి వాస్తవాలు తెలిసినాయి కాబట్టి 151 నుంచి వాళ్ళని 11లోకి కూర్చోబెట్టారు. ఇవాళ జరుగుతున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధిని కూడా వాళ్ళు విషం జిమ్ముతూ విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ గూగుల్ లాంటి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థ, ప్రపంచంలో అమెరికా తర్వాత అంత పెద్ద సంస్థ వాళ్ళు ఇక్కడ మేము డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు MOU కూడా కుదుర్చుకుని విత్ ఇన్ 1 వీక్ లో, అంటే అది ఒక డేటా సెంటరు, అక్కడ ఉద్యోగాలు రావని చెప్తున్నారండి. నిజంగా వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ అన్నా ఉందా వైసీపీ బ్యాచ్ వాళ్ళకి? ఎందుకంటే అది డేటా సెంటర్ అయితే అక్కడ ఉద్యోగాలే రావంటున్నప్పుడు విత్ ఇన్ 1 వీక్ లో ఎందుకు టాప్ MNC కంపెనీస్ అన్ని కూడా 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అదే వైజాగ్ లో పెడతామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. మీరు చెప్పినట్టుగానే మైక్రోసాఫ్ట్ వస్తాను మేడం. ఓకే వినీల్ గారు వస్తాను ఒక్క నిమిషం వస్తాను. సెక్రటరీ గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడేమో మీరు డేటా సెంటర్ వద్దు, డెవలప్మెంట్ సెంటర్లో ముద్దు అనేటువంటి ఒక నినాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునింది. అంతేకాకుండా ఈ డేటా సెంటర్ మీద కూడా రకరకాలైనటువంటి మరి విమర్శలు అని అందరూ అంటున్నారు, మీరేం వాస్తవాలు అంటున్నారు. మరి మీరు చెప్పాలి, మీ వర్షన్ ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి అండ్ ప్రైమ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఆఫ్టర్ లాంగ్ టైం. సార్ ఒక విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసానికి చిరునామా పరిశ్రమలకు వ్యతిరేకం. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు నిద్రపోకుండా కష్టపడి సంపాదించి రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమ మొత్తం వెనక్కి వెళ్ళిపోయాయి అని చెప్పేసి పాలడుగు వినీల గారు మా మీద ఆరోపణ చేశారు. సార్ కనీసం కొంచెం చదువుకు రమ్మనండి సార్ దయచేసి. ఎందుకంటే ఆ ఎల్లో మీడియా అనేది తపాలా ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లో రాసే చూపించే మాట్లాడు. ఇక్కడికి వచ్చారనుకో మేము డేటా చూపించి మాట్లాడతాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా చూపించి మాట్లాడతాం. సార్ సాఫ్ట్వేర్ పితామహుడు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. మరి సాఫ్ట్వేర్ పితామహుడు 2014 నుంచి 19 వరకు ఆయనగా ఉన్నాడు. మరి STPI సార్ ఏదైతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రమోషన్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం 2014లో
రాష్ట్రం యొక్క సాఫ్ట్వేర్ ఉత్పత్తులు. వినీల గారు బాగా రాసుకోవాలి. రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఉత్పత్తులు 379.54 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు 5 ఏళ్లు రాష్ట్రాన్ని సుభిక్షంగా అహర్నిశలు నిద్రపోకుండా పరిపాలించి. మరి అలాంటప్పుడు పెరిగింది 730 కోట్లకి. అంటే కేవలం పెరిగింది ఎంతో తెలుసా? 340 కోట్లు 5 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఉత్పత్తులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, పరిశ్రమలకు వ్యతిరేకం, తరిమేశాడు. కానీ పెరిగింది 2850 కోట్లకి. అంటే 2100 కోట్ల 5 సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ ఉత్పత్తులు పెంచాం. చంద్రబాబు నాయుడు గారు పెంచింది 340 కోట్లు. ఎవరు విధ్వంసకారుడు, ఎవరు విజనరీ? లెక్కలతో మాట్లాడాలి. నోరుంది కదా అని ఎట్లంటే అట్లా సరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినంత సేపు కామ్ గా ఉండమ్మా, దయచేసి రాసుకోండి, దయచేసి రాసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 సరే ఇప్పుడు ఇది చూడండి సార్. చూడండి సార్, చూడండి ఇక్కడ చూపిస్తున్నా. రాజు గారు ఒక్క నిమిషం, రాజు గారు ఒక్కసారి రాజుగారు ఒక్క నిమిషం సేపు కామ్ గా ఉన్న రాజుగారు ఆవిడ నోట్ ఒక నిమిషం వినండి 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 మేడం, ఒక నిమిషం వినండి వినండి మాట్లాడండి. చేస్తే ఎవరు మాట్లాడగలదు? మాట్లాడాక మీరు మాట్లాడతారు. ఎస్, డెకరం మెయింటైన్ చేయమని దయచేసి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో సార్ 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు సార్ చూపిస్తారు. 4.3 లక్షల కోట్ల పెట్టుబడులు. రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ, సునామీ, తుఫాన్. కానీ చివరికి ఇది ప్రజాశక్తి పేపర్ సార్, ప్రజాశక్తి పేపర్ ఒక్కటి కూడా రాలేదు సార్. ఆయన దావోస్ లో ఏదైతే 2014 నుంచి 2019 మధ్యలో ఆయన చేసుకున్న ఒప్పందాల్లో ఒక్కటి కూడా గ్రౌండ్ కాల. ఏ ఒక్కటి సింగిల్ తెలుగుదేశం పార్టీ మొత్తానికి చాలా చూపించమని దావోస్ ఆయన చేసుకున్న ఒప్పందాల్లో ఒక్కటి. ఇంకోటి కూడా మాట్లాడాలి సార్. చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ. ఆయన సో ఇప్పుడు అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల కంపెనీలు రావంటారా ఏంటి సార్? గూగుల్ డేటా సెంటర్ కి వీటికి ఉన్న లింక్ ఏంటి? ఆవిడ ఆరోపణ చేశారు. సరే సరే, ఆవిడ ఆరోపణకి మనం గంట సేపు చెప్పుకోలేం కదా. రాజుగారు ప్రతిపక్షం దయచేసి గొంతు నొక్కొద్దు సార్, ప్లీజ్ సార్, దయచేసి. చంద్రబాబు నాయుడు గారు లేదండి, మీకు ప్రతిపక్షం లేదు, మీరు స్వయం ప్రకటితంగా చెప్పుకోవడం తప్ప. అంటే వినీల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, వినీల్ గారు ఒక్క నిమిషం, వినీల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్రతి ఒక్కరు ప్రతిపక్షమే, ప్రజల పక్కన పోరాడే ప్రతి ఒక్కరు ప్రజాపక్షమే. ఓకే ఓకే, అధికారం మదం పెడితే అట్లా అప్పుడే సార్. చంద్రబాబు నాయుడు గారు శేఖర్ రెడ్డి గారు ఆయన బాగా పాలించాడు, మేము పరిపాలన తరిమేశామన్నారు సార్. మరి యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 5 ఏళ్ళు #1 ర్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోడీ గారు ఎందుకు ఇచ్చారు? నిర్మలా సీతారామన్ గారు ఎందుకు ఇచ్చారు? ఈ రోజు మీరు కూటమిలో ఉన్నారు కదా, వెళ్ళి చొక్కా పట్టుకుని అడగండి ఎందుకు ఇచ్చారా వాళ్ళు విధ్వంసం చేస్తే అని. సో చంద్రబాబు నాయుడు గారు 32,700 కోట్లు పెట్టుబడులకు గ్రౌండ్ చేసింది. అది ఇచ్చింది నేను కాదమ్మా. పెట్టుబడుల పేర్లు చెప్పమన్నా చూతా, వరుసగా నేను ఏమేమి వచ్చాయో చెప్పమని చూతా. ఈ రోజు మీరు శంకుస్థాపన కొట్టుకునే ఎన్టీపీసీ మేమిచ్చిందే, గ్రీన్ కో మేమిచ్చిందే. రెన్యూబుల్ ఎనర్జీలో మీరు ప్రతిరోజు ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో సంతకాలు పెడుతున్నారు చూసినా, ఆ రెన్యూబుల్ ఎనర్జీ ప్రతి ఒక్కటి మేము ఎంఓయూ చేసుకుని మేము ల్యాండ్ అలొకేషన్ చేసిందే. కానీ మీరు మాత్రం చెల్లికి జరగాలి మళ్ళీ 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 పెళ్లి అన్నట్టుగా మీరు చేసుకుంటా పోతా ఉన్నారు. సో ఏదైతే రాష్ట్రానికి పట్టిన చీడ తెలుగుదేశం పార్టీ, రాష్ట్రానికి పట్టిన పీడ తెలుగుదేశం పార్టీ. డేటా సెంటర్ గురించి మాట్లాడండి సార్, అవన్నీ ఓకే సార్. అట్లా కాదు, ఆవిడ డేటా సెంటర్ గురించి మాట్లాడలేదు. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీడా పీడ అని మాట్లాడింది. ఓకే ఓకే, అందుకు అడుగుతున్నాం. ఆపి మెడికల్ కాలేజీలకు వ్యతిరేకం, సంక్షేమ పథకాలకు వ్యతిరేకం, నాడు స్కూల్స్ కి వ్యతిరేకం, అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడింది మీరమ్మా, మేం కాదు. ఇక్కడ డేటా సెంటర్ అండి, బుర్రా బుద్ధి ఉండాలంట. ముందు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చెప్పండి, ఈనాడు యొక్క కిరణ్ కి చెప్పండి, బుర్రా బుద్ధి తెచ్చుకోండి సార్. ఇది ఒకసారి పేపర్ చూడండి సార్, కొంచెం స్క్రీన్ ఒక సింగిల్ ఫ్రేమ్ ఏమన్నా పీసీఆర్ గారు దయచేసి, ఇది కనిపిస్తుంది బాగా. పీసీఆర్ గారు కొంచెం సింగిల్ ఫ్రేమ్ ఇస్తే. ఎస్ సార్, ఇది ఈనాడు పేపర్ సార్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో ఆమోదింపబడినటువంటి పెట్టుబడులు ఫస్ట్ పైన ఉంది సార్, రైట్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అంటే గూగుల్ అనుబంధ సంస్థ ఎవరైతే డేటా సెంటర్ పెడుతున్నారో వాళ్ళు. ఇది సార్ ఉపాధి అని విశాఖపట్నం దగ్గర. బాగా చూడండి సార్, ఫస్ట్ ఉపాధి 200 మందికి, ఉపాధి 200 మందికి సార్. అదేవిధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 9వ తారీఖు సార్,
9వ తారీఖు 10వ నెల 25 200 మందికి ఉద్యోగ అవకాశాలు అని రాశారు సార్. మరి బుర్రా బుద్ధి ఈనాడు కిరణ్ కి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఉన్నాయో లేవో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలి. సో వాళ్ళు క్లియర్ గా రాశారు సార్. GOMS నెంబర్ సార్, వీళ్ళు ఇచ్చినటువంటి GOMS నెంబర్ 40 డేటెడ్ 11/10/2025 GOMS నెంబర్ సార్. వాళ్ళకి ఏదైతే రైడన్ కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి జీవో ఇది సార్, డేటా సెంటర్ కి. ఆ జీవోలో ఎక్కడా కూడా ఇంతమందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఎందుకు మెన్షన్ చేయలేదు? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఎందుకు మెన్షన్ చేయలేదు? కానీ పెట్టుబడి పెడతారు సార్, రాష్ట్రానికి పెట్టుబడి రావాలి సార్. మేము పెట్టుబడికి వ్యతిరేకం కాదు, కానీ పెట్టుబడి పెట్టుబడి రాష్ట్రానికి రెండు సందర్భాలు అవసరం సార్. ఒకటి రాష్ట్రం యొక్క ఆదాయం పెరగడం కోసం, 2 యువతకు ఉపాధి రావడం కోసం సార్. కానీ ఇక్కడ 200 మందికే ఉపాధి సార్, 200 మందికి ఉపాధి. మరి దానికోసం మరి ఆదాయం ఏమన్నా వస్తుందా అని చూద్దాం సార్. ఇది కూడా ఈనాడు సార్ 1 minute ఫినిష్ చేస్తారు. ఇది కూడా ఈనాడు పేపరే సార్. సరే సార్, ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ లో అది ఆడికి పోయి మీరు డిబేట్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు మాట్లాడింది అవి ప్రామాణికం కాదు. బహుశా వాళ్ళ పార్టీలకు ప్రామాణికమేమో కానీ మనకు కాదు. జియో గురించి మాట్లాడుకుందాం. మీరు ఇందాక ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ గురించి మాట్లాడారు, అది అఫీషియల్ ర్యాంకింగ్. మీరు ఈనాడు ఆంధ్రజ్యోతిని తీసుకొచ్చి ప్రైమ్ లైన్ లో ప్రామాణికంగా చూపించడం అనేది మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియట్లేదు నాకు. సరే ఓకే శేఖర్ రెడ్డి గారు, ఒక చిన్న బ్రేక్ ఉంది. టైం అవుతుంది, ఒక చిన్న బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. టైం అవుతుంది, ఒక చిన్న బ్రేక్ ప్లీజ్. ఓవరాల్ గా చూస్తే డేటా సెంటర్ ఏర్పాటు వల్ల వచ్చేటటువంటి ఉద్యోగాలు 200. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో పెట్టాడు. సో ఐటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన దానికి అప్పుడు వచ్చినటువంటి ఆదాయానికి ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయానికి చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు కొన్ని లెక్కలతో చెబుతూ ఉన్న పరిస్థితి. సరే, దాని గురించి చర్చిద్దాం. దాని గురించి కూడా రాయపాటి అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఓవరాల్గా శేఖర్ రెడ్డి గారు అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఐటీ కంపెనీలను చంద్రబాబుతో పోలిస్తే ఎక్కువగా ఆయనే ప్రోత్సహించారు, ఆయనే తీసుకొచ్చారు. దానివల్ల ఎక్కువ ఆదాయం వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని ఆయన చెబుతూ ఉన్నారు. అలాగే డేటా సెంటర్ ఏర్పాటు వల్ల 200 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చూపిస్తున్న పరిస్థితి జీవోలో చెప్పారు. అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలే వస్తాయి. అయితే డేటా సెంటర్ వల్ల ఏర్పడేటటువంటి ఎకో సిస్టమ్ అనేది కూడా ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి కాబట్టి నేను ఆయన్ని అది మాట్లాడలేదు. మళ్ళీ శేఖర్ రెడ్డి గారితో దాన్ని మాట్లాడతాను. చెప్పండి రాయపట్టన్ గారు. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. ప్రస్తుతానికి సెకండ్ టర్మ్ లో మాట్లాడుతాను. ఇప్పుడైతే ఓపెన్ గా ఇప్పుడు జరిగేటువంటి లాభాలు ఏంటి, దానికి మనం ఇస్తున్నది క్లియర్ గా మాట్లాడుతుంది. ఎందుకంటే రాజకీయం అయితే శేఖర్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు అదే వాయిస్తో మాట్లాడుతూ 2 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం అదే వాయిస్తో మాట్లాడుతుంటే మేము 5 ఏళ్ళు ఇదే డిపెండ్ చేసుకుంటాను, మళ్ళీ ఇప్పుడు సంవత్సరం నుంచి డిపెండ్ చేసుకుంటానన్నా. సెకండరీ సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఈ తీసుకొచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ క్లియర్లీ మనకి విశాఖపట్నానికి CLS అనేది ఒకటి ఉంది సార్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అని క్లియర్ గా ఉంది. మన సముద్ర జలాలను ఉపయోగించుకొని కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం ద్వారా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫిలిప్పైన్స్, మయన్మార్, న్యూజిలాండ్, థాయిలాండ్, ఇలాంటి కంట్రీస్ అన్ని ఏవైతే ఉన్నాయో టోటల్ 11 కంట్రీస్ ఉంటాయి సార్. 11 కంట్రీస్ కి డైరెక్ట్ గా విశాఖపట్నంతో యాక్సెస్ వస్తుంది. ఎందుకంటే లైట్నింగ్ ఫాస్టెస్ట్ డేటా అనేది మనం ఏర్పాటు చేయడం మూలంగా ఇంటర్నెట్ ను డైరెక్ట్ గా ఏర్పాటు చేసుకోవడం మూలంగా సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అన్ని కూడా వైజాగ్ ని కనెక్టివిటీ పాయింట్ గా చేసుకొని డైరెక్ట్ కనెక్టివిటీలోకి వైజాగ్ వస్తాయి. ఈ సెంటర్ నుంచే ఆ కంట్రీస్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఈ ల్యాండింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం మూలంగా. దీని ద్వారా ఇతర దేశాలతో డైరెక్ట్ కనెక్టివిటీ ఉండడం మూలంగా విదేశాల నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి విదేశాలకి జాబ్ ట్రాన్స్ఫర్స్, కొత్త జాబ్స్ ఏర్పాటు చేయడం లాంటి అంశాలు మనకి ఎక్కువ స్థాయిలో ప్రాధాన్యత దొరికేటువంటి అవకాశం ఉంది క్లియర్లీ. ఇంకొకటి, ఇంత లైట్నింగ్ ఫాస్ట్ డేటా అనేది మనం ఇవ్వడం మూలంగా ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి కూడా వాళ్ళ యొక్క బ్రాంచెస్ ని ఓపెన్ చేసి ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని వాళ్ళ కార్యకలాపాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ రేడింగ్ ఇన్ఫో అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసింది కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్. నేను ఆల్రెడీ సిసి కూడా
సిసి అనేది, రేడియో ఇన్ఫో అనేది ఎంత పెద్ద కంపెనీసో, మల్టీనేషనల్ కంపెనీస్ మనందరికీ తెలుసు. రేడియో ఇన్ఫో ఆల్రెడీ అడవివరం, తర్లుపాడు, రాంపిల్లి అనే ప్రాంతాల్లో ల్యాండ్ సేకరణ కూడా సేకరించింది. తొందరలో అగ్రిమెంట్ సంతకాలు కూడా అవబోతూ ఉన్నాయి. సిసి ఆల్రెడీ నిన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ కూడా చేసింది. వాళ్ళ కంపెనీలకు సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి బిజినెస్ పార్ట్నర్షిప్ కి సంబంధించి. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న న్యూస్ లో కూడా వచ్చింది, మీరు చూసే ఉండొచ్చు. అలాగే వీళ్ళతో మెటా కొలాబరేట్ అయి ఉంది కాబట్టి మెటా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్ చేస్తుంది. వీటన్నింటిలో కూడా సాఫ్ట్వేర్ రంగంలో మాక్సిమం ఇది డేటా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ గా ఉంటుంది కాబట్టి సైబర్ సెక్యూరిటీ ఒకటి, ఏఐ ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, ఇలాంటి అంశాల్లో క్లియర్లీ మనకి నెట్వర్క్ సెక్యూరిటీ ఒకటి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఈ రంగాలన్నింటిలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ అందరు కూడా ఇవన్నీ క్లియర్లీ హై ఎండ్ జాబ్స్ సార్, హై ఎండ్ ప్యాకేజ్ ఇచ్చేటువంటి జాబ్స్. వీటన్నింటికి పెద్ద ఎత్తున డిమాండ్ పెరగబోతోంది. ఇక్కడ అది విశాఖ వేదికగా ఇంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కి ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి ఇందులో ఎలాంటి అభ్యంతరం ఉండక్కర్లేదు. ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున మనం రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో పార్ట్నర్షిప్ మన రాష్ట్రం తీసుకోబోతుంది. మన రాష్ట్రం పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేయబోతుంది. అలాగే ఒకసారి ఐటీ హబ్ అనేది డెవలప్ అవడం స్టార్ట్ అయితే ఐటీ హబ్ ని బేస్ చేసుకొని పెరిగేటువంటి రంగాలు రియల్ ఎస్టేట్ పెరిగిద్ది, ఇన్ఫ్రా రంగం పెరిగిద్ది, బిల్డింగ్ రంగం, కన్స్ట్రక్షన్ రంగం పెరిగిద్ది, హోటల్స్ రంగం పెరిగిద్ది. అలాగే వైజాగ్ అనేది ఆల్రెడీ సముద్ర తీరము పక్కనే ఉన్నటువంటి మన అడవి ప్రాంతం అవన్నీ ఉన్నాయి కూడా, లంబసింగి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఐటీ హబ్ ని బేస్ చేసుకుని దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకుని ఉద్యోగులు వచ్చేటువంటి పాపులేషన్ ని బేస్ చేసుకుని పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. లోకల్ బిజినెస్ అనేది పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంది సార్. ఇది క్లియర్లీ ఆంధ్రప్రదేశ్ కి అలాగే విశాఖ నగరానికి గేమ్ చేంజింగ్ పాయింట్ కాబోతోంది. ఆదాయ పరంగా రాబోయే రోజుల్లో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు పెరగడానికి ఒక పునాది రాయితో పాటు ఇదే పెద్ద మైలురాయిగా కూడా మారబోతుందని చెప్పడానికైతే ఎలాంటి సందేహం లేదు సార్. ఈ విషయం క్లియర్లీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైందని అయితే ఓపెన్ గా చెప్పగలను ఈ విషయాన్ని. ఎందుకంటే గతంలో దావోస్ వెళ్లి పెట్టుబడులు మీరు ఏం తెచ్చారు అని చెప్పేసి ఒక ఐటీ మినిస్టర్ అడిగితే అసెంబ్లీ వేదికగా ఐటీ మినిస్టర్ చెప్పినటువంటి విషయం ఏంటి అంటే మామిడి తాండ్ర, పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకోటి చెప్పాడు సార్ అప్పడాలు వీటి అమ్మకానికి సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎంఓయూలు కుదుర్చుకొని వచ్చామని చెప్పేసి ఒక మాట చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం చూసాం. ఒక ఐటీ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఆ తర్వాత మరలా ఎందుకు వెళ్ళలేదు అంటే చలి ఎక్కువగా ఉంది దావోస్ లో, మేము వెళ్ళలేము అందుకే వెళ్ళలేదని చెప్పేసి చెప్పినటువంటి విషయం. అలాగే ఇంకా గుట్టు రెడ్డి గారు ఏమో ఇదేదో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మేము నెంబర్ 1 పొజిషన్ లో తీసుకొచ్చాం, తర్వాత వచ్చేసి ఐటీ ఉత్పత్తుల విషయంలో కూడా మేము ఎక్కువ ఆదాయం తీసుకొచ్చాం మరి అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? గత 5 ఏళ్లలో ఆదాయం రాష్ట్రానికి ఏ రంగం నుంచి ఎంత తెచ్చారు అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ టైంలో ఐటీ మినిస్టర్ గా చేసినట్టు గుడివాడ అమర్నాథన్ కానివ్వండి, లేదంటే చీఫ్ మినిస్టర్ గా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఒక్కసారి ఆధారాలతో సహా, ఎంఓయూలు కాదు సార్, ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేస్తున్నాను, ఎంఓయూ వేరు, ఎంఓయూ చేసుకున్న తర్వాత కూడా కార్యాచరణలోకి ఆ విధానాలు రావడం వేరు. ఆ విధానాలు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అమల్లోకి వచ్చాయి, వాళ్ళ టైంలో ఎంత బిజినెస్ ఆంధ్రప్రదేశ్ కి అందింది, దానివల్ల ఎంత పెరిగింది ఉద్యోగాల కల్పన అనేది క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే ఇవేం ఉద్యోగాలు ఊరు దాటి వెళ్లకుండా వాలంటీర్లను ఉద్యోగాలే మెయిన్, తల్లిదండ్రుల ముందే చూసుకుంటే తిరగచ్చు, బయట దేశాలకి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఫ్యామిలీలు అనాథలు అయిపోతాయని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రభుత్వం కూడా ప్రభుత్వం వేశాను. ఇట్లాంటి దౌర్భాగ్యాలను మనం గత గవర్నమెంట్ లో చూసాం కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి కంపేర్ చేసి కూటమి ప్రభుత్వాన్ని అవమానించొద్దు. ఈ ఉద్యోగాల రంగంలో కానివ్వండి, ఐటీ హబ్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, పెట్టుబడులు తేవడం విషయంలో కానివ్వండి. సార్ 1 మినిట్ సార్. ఓకే, ఏంటి శేఖర్ రెడ్డి గారు చెప్పండి. రాయపాటి అరుణ గారికి నేను మాట చెబుతున్నాను సార్, దయచేసి రాయపాటి అరుణ గారు చాలా ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే అమర్నాథ్ గారిని కానీ చర్చకు రమ్మంది. వాళ్ళతో చర్చించే స్థాయి మీద కాదు కానమ్మా, గుడివాడ అమర్నాథ్ గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారిని రమ్మనండి. ఆ డేటా సెంటర్ అంటే ఏందో, బిజినెస్ పార్క్ అంటే ఏందో, క్లియర్ గా చెప్పా, మీడియా ముందుకు చెప్పండి. మాతో మీతో వచ్చి కూర్చోమని చెప్పలేదు. ఫస్ట్ నుంచి హెచ్చుల మాటలే మీ పార్టీకి ఇవే తిప్పలు తెచ్చాయి, మీకు ఇంకా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారితో డిబేట్ అసెంబ్లీలోకి వెళ్ళి ఎదురుగా కూర్చోమని చెప్పు, డిబేట్ సంగతి తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా ఫేస్ చేయమని చెప్పండి మీ ముఖ్యమంత్రి గారు. అప్పుడు మీ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ డిబేట్ కు వచ్చి కూర్చోవడం, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, సరిగ్గా ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారితో జగన్మోహన్ రెడ్డి? ఏ లాంగ్వేజ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసి మాట్లాడడానికి? ఈ ఇచ్చమాట తగ్గించుకోవాలి, మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడాలి. ఏ మాట్లాడినా సరే నాతో జగన్మోహన్ రెడ్డి కూర్చోమని నేను మాట్లాడలా, మీతో పవన్ కళ్యాణ్ కూర్చోడానికి. ఏ లాంగ్వేజ్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏ లాంగ్వేజ్ డిబేట్ కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారితో? ఆయన అనర్థంగా 8 భాష మాట్లాడతాడు. ఏ భాష వచ్చి మీకు?
మీ స్థాయి ఏంటో తెలుసుకో ఫస్ట్. కరెక్ట్ గా మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది ప్రజలు చూడడానికి. ఈ ఎచ్చల మాకితే 150 ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు కొంచెం అసలు డేటా సెంటర్ అంటే ఏంది, డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏందో తేడా తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సైబర్ సెక్యూరిటీకి తేడా లేదు. ఆడ కూర్చొని మాజీ మంత్రి గారి గురించి మాట్లాడతారు. సరే 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 ఇప్పుడు ఓకే తెలియకుండానే గూగుల్ వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్. ఓకే ఎవరిని విమర్శిస్తున్నాం? గూగుల్ లోకి వెళ్ళి ఎత్తుక్కోండి, మీకు తెలియకపోతే అందరికీ తెలుసు. అబ్జెక్షన్ గూగుల్ డౌన్లోడ్ చేసుకుని చేసుకోండి. పాసా మీ నాయకుల్లో 10వ తరగతి పాసా? ఓకే ఓకే అండి. ఎంబీఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, అది మా స్థాయి. చదువుకొని వస్తే తెలుస్తుంది సార్. ఒక మాట వెళ్ళాలి, మీరు ఆగారు సార్, దయచేసి ఆగండి దయచేసి. ఇంతకుముందు మీరు డేటా సెంటర్ కి డెవలప్మెంట్ సెంటర్ కి తేడా తెలియాలి సార్. మీరు కూడా అన్నారు సార్ మైక్రోసాఫ్ట్ వల్ల ఎకో సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఎస్, మైక్రోసాఫ్ట్ వల్ల ఎకో సిస్టమ్ మారిపోయిన మాట వాస్తవమే. కానీ అదే మైక్రోసాఫ్ట్ 1980 నుంచి కూడా ఎక్కడుందో తెలుసా సార్? 1991 నుంచి కూడా ఏదైతే మైత్రివనం బిల్డింగ్ లో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయింది సార్. 91లో మైత్రివనం బిల్డింగ్ లో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయింది. తర్వాత దాన్ని ఏదైతే గచ్చిబౌలికి తరలించడం జరిగింది, ఎక్స్పాన్షన్ చేశారు. ఎస్, వీఆర్ యాక్సెప్టింగ్. కానీ ఈ రోజు ఇక్కడ వచ్చేది డెవలప్మెంట్ సెంటర్ అయితే ఐ సెల్యూట్ టు చంద్రబాబు నాయుడు గారు, ఐ సెల్యూట్ టు లోకేష్. కానీ ఈ రోజు వచ్చేది డెవలప్మెంట్ సెంటర్ కాదు, అది డేటా సెంటర్ సార్. రాష్ట్రానికి ఇంతకుముందు ఉపాధి రాలేదని చెప్పాం సార్. మరి రాష్ట్రానికి ఆదాయం అన్నా రావాలి కదా సార్? రాష్ట్రానికి ఆదాయం ఏంద్రా అంటే 22,000 కోట్ల రూపాయలు లాస్. 22,000 కోట్ల రూపాయలు సార్. ఒక గంటకి 10 మిలియన్ అంటే 10 లక్షల యూనిట్ల కరెంట్ అవసరం సార్. దానికి ₹1 రాయితీ చేసుకున్న రోజుకి 2.5 కోట్ల రూపాయల రాయితీలు మనం దీని నుంచే ఇస్తున్నాం సార్. దేని నుంచి? ఓన్లీ కరెంట్ నుంచి వస్తున్నాం సార్. సో ఇవన్నీ కూడా రాష్ట్రానికి జిఎస్టీ రావాలి. జిఎస్టీ వేవర్ ఇచ్చాం. జిఎస్టీ వేవర్ సార్. ఆదాయం ఏంటి? జిఎస్టీ. ఆ జిఎస్టీ లేకుండా చేశాం. కన్స్ట్రక్షన్ అప్పుడు జిఎస్టీ లేదు, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ లేదు, ఇవేమీ లేకుండా రాష్ట్రం నుంచి 22,000 కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీ ఇస్తున్నప్పుడు మేమైతే సార్ మేము చెప్తున్నాం, మేము అదానితో డేటా సెంటర్ మేము చేసుకున్నాం సార్. అదానితో డేటా సెంటర్ జీవో కూడా చూసుకోవచ్చు సార్. 25/2022 సార్. జీవో ఎంఎస్ నంబర్ 3 మేం చేసుకున్న దాంట్లో డేటా సెంటర్ పార్క్ తో పాటుగా టెక్నాలజీ పార్క్, ఐటీ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ అండ్ రిక్రియేషన్ సెంటర్ జీవోలో క్లియర్ గా మెన్షన్ చేస్తూ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 24,906. ఎక్కడా కూడా రాయితీలు లేవు సార్. జిఎస్టీ వేవర్ లేదు, ఎక్కడా కూడా వాళ్ళకి సబ్సిడీ కింద కరెంట్ ఇవ్వలేదు, ఎక్కడా కూడా వాళ్ళకి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్స్ తగ్గిలేదు. ఏమీ వేవర్స్ ఇవ్వకుండా అసలు డేటా సెంటర్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా అందరూ వ్యతిరేకిస్తున్నమాట. మీకు తెలుసు రాజు గారు, చదువుకున్న వ్యక్తిగా నాకు తెలుసు, అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. వర్జీనియాలో వద్దన్నారు, అమెరికాలో ఐర్లాండ్ వద్దన్నారు, నెదర్లాండ్స్ వద్దన్నారు, న్యూజిలాండ్ వద్దంటుంది, ఆస్ట్రేలియా వద్దంటుంది. అందరూ మాకొద్దు అని చెప్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకెళ్లి సముద్రం మధ్యలో పెట్టుకున్న మాట అందరికీ తెలుసు. సరే, అలాంటి డేటా సెంటర్ ని తీసుకొస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని మేము అదానితో చేసుకునేటప్పుడు క్లియర్ గా అదాని గారికి మా భూమి ఇస్తున్నాం, మా వాటర్ ఇస్తున్నాం, మా పవర్ ఇస్తున్నాం, మీరు ఉపాధి కల్పన చేయకపోతే ఎలా అని చెప్పేసి 24,900 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిగేలా జీవో చేసుకున్నాం. టెక్నాలజీ పార్కు, బిజినెస్ పార్కు, రిక్రియేషన్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ. మరి ఈ రోజు గూగుల్ రైడన్ అంటారండి. రైడన్ అన్నా, మెటా అన్నా, గూగుల్ అన్నా 3 ఒకటే, వేరు వేరు కాదు అవి. ముందు తెలుసుకోండి. సో గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఒక్క సెకండ్ సార్ ప్లీజ్ సార్, ఒక్క సెకండ్ సార్. రైడన్ అనే సంస్థ ఈరోజు పెట్టుబడి పెడుతున్నప్పుడు, సో మీరు ఇంత రాయితీలు ఇస్తున్నప్పుడు, ఇంత స్థాయిలో రాయితీలు ఇస్తున్నప్పుడు పర్యావరణం అనే సంగతి కూడా వస్తే పక్కన పెట్టండి సార్. రాయితీలు ఇస్తున్నప్పుడు స్థానిక యువతకు ఉపాధి లభించేలా గూగుల్ వాళ్ళ చేత ఎందుకని చెప్పి టెక్నాలజీ పార్క్ కానీ డెవలప్మెంట్ సెంటర్ కానీ పెట్టించలేకపోతున్నారు. సో ఇక్కడ ఎవరు విజనరీ, ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతున్నారు, ఎవరు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు? సమాధానం చెప్పానండి. 200 ఉద్యోగాలు వాస్తవమా కాదా? 22,000 కోట్ల ప్రోత్సాహకాలు వాస్తవమా కాదా? సార్, ఒక డేటా సెంటర్ అనుకునే ఎకో సిస్టమ్ ఏం రాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. డెవలప్మెంట్ సెంటర్ అనుకునే ఎకో సిస్టమ్ వస్తుంది. ఏ సాఫ్ట్వేర్ నిపుణులను అడిగినా చెప్తారు సార్, డేటా సెంటర్ ఈజ్ నథింగ్ బట్
ఒక పవర్ గ్రిడ్ లో కనెక్ట్ అయినటువంటి సబ్ స్టేషన్ ఉమ్. లో ఎలా అయితే పవర్ స్టోరేజ్ మరి డెవలప్మెంట్ సెంటర్ మరి ఇప్పుడు డెవలప్మెంట్ సెంటర్ ఓకే సార్ మరి డెవలప్మెంట్ సెంటర్ టీసీఎస్ వచ్చినా కూడా మీరు అదే కదా మాట్లాడింది మరి నేనేం మాట్లాడలేదు టీసీఎస్ గురించి. మరి దానికి టీసీఎస్ గురించి నేనేం మాట్లాడలేదు. టీసీఎస్ గురించి నేనేం మాట్లాడలేదు. మీరు కాదండి మీ పార్టీ సార్ మీరు పార్టీ గురించి చెప్తున్నా ఇక్కడ మీరు శేఖర్ రెడ్డి గారు వైసీపీ అయ్యో ఎందుకు మాట్లాడలేరు అయ్యో టీసీఎస్ భలే పంపిస్తాం టీసీఎస్ వ్యతిరేకంగా టీసీఎస్ కి 98 పైసలకే మీరు అప్పుడు డెవలప్మెంట్ సెంటర్స్ రావాలి అని కోరుకున్న ఆ రోజు మాట్లాడుకున్నాం. వస్తాను ఓకే శేఖర్ రెడ్డి గారు వస్తా మళ్ళీ వస్తా మొత్తం మీరే మాట్లాడేస్తాం. ఒక్క నిమిషం ఉండండి వినండి సార్ వినండి వినండి శ్రీరామ్ గారు చెప్తారు చెప్పండి. కోటి రూపాయలు ఎక్కడ కేటాయించారు కానీ టీసీఎస్ కి రూపాయికి ఎక్కడ కేటాయిస్తే కోటి రూపాయలు పక్కనే సరే సార్ ఇప్పుడు మీరు కూడా ఎస్పీ మోడల్ లో మీరు కూడా ఇచ్చారు సార్ మీరు కూడా ఇచ్చారు. జియో నెంబర్ 5 అన్నారు మీరు. జియో నెంబర్ 3 నా దగ్గర ఉంది. దాంట్లో కూడా ఎస్పీవి మోడల్ మీరు వాళ్ళకి ఇచ్చారు. సింగిల్ విండోకి సంబంధించి సింగిల్ విండోకి సంబంధించి మీరు ఇచ్చారు. నేను చూశాను. నేను అది కూడా మాట్లాడదాం దాని గురించి. ఒక్క నిమిషం నేను వాదులాటొద్దు మనం మాట్లాడదాం. ఒక్కసారి శ్రీరామ్ గారు రియాక్ట్. కోటి రూపాయలకి ఇచ్చారు సార్, వీళ్ళు రూపాయికి ఇచ్చారు సార్. తేడా చాలా ఉంది సార్. ఎస్ ఒక్క నిమిషం శ్రీరామ్ గారు మాట్లాడండి. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, మంచి విషయాలు చెప్పారు. అయితే నేను ఏమంటున్నా ఆయన చెప్పిన దాంట్లోనే న్యూజిలాండ్ వద్దని, ఇంకో స్విట్జర్లాండ్ వద్దని, ఇంకో ఏదో ల్యాండ్ వద్దని, ఇన్ని ల్యాండ్లు వద్దన్న తర్వాత కూడా అదాని సెంటర్ని పెట్టడానికి మీరు సిద్ధపడ్డారు కదా. మీరు 300 మెగావాట్లు పెడితేనేమో అది ఓకేనా? మిగతా దేశాలన్నీ వద్దన్న తర్వాత కూడా మీరు పెడితే ఓకేనా? ఇది మేము దాంతో పాటుగా టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చామన్నా. మీరు సంయమనం గురించి మాట్లాడుతున్నా దాన్ని వద్దనట్లా. మీరు దయచేసి శ్రీరామన్న దాన్ని మీరు దయచేసి వినండి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే శేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్ ఆగండి ప్లీజ్ మీరు మాట్లాడారు దాని మీద మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. సార్ మాట్లాడండి శ్రీరామ్ గారు. తెలుసు అండి సార్ మీరు ఇందాక మాట్లాడారు. అది నాట్ ఓన్లీ డేటా సెంటర్ 200 మెగావాట్స్ నాట్ ఓన్లీ డేటా సెంటర్ మీరు ఇందాకే చదివి వినిపించారు. ఓకే అది ఐటీ పార్క్ ఉంది దాని చుట్టూతా. తర్వాత వచ్చేసి రకరకాలైనటువంటి యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ ఉంది. సో ఇవన్నీ చెప్పారు. ఒక్క నిమిషం ఉండండి శ్రీరామ్ గారు మాట్లాడండి ప్లీజ్. మిగతా దేశాలు అన్న తర్వాత మనం చేస్తే కరెక్ట్, పక్క వాళ్ళు చేస్తే మాత్రం మనం చేస్తే సంవత్సరం పక్క వాళ్ళు చేస్తే కూడా అంతే కరెక్ట్. నేను ఇందాక చెప్తాను ఏంటంటే మీకు సరైన విషయాల మీద మీరు విమర్శ చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. నేను చెప్తున్నది. కానీ ఇలాంటి విషయాల మీద మీరు ఎక్కువ దూరం వెళ్ళారు అనుకోండి మీరు ఇబ్బంది పడతారు. ప్రజల్లో ఎప్పుడైనా ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి, మంచి పేరు తెచ్చుకునేలా ఉండాలి కదా. నేను దాని గురించి మాట్లాడతాను, మిమ్మల్ని ఏమంటలా. రెండోది ఇప్పుడు డేటా సెంటర్ గురించి ఒకటి మాత్రమే మాట్లాడుతున్నారు. డేటా సెంటర్ తో పాటు ఆ కేబుల్ సబ్సీ కేబుల్ అనేది వస్తుంది కదా, దాని వల్ల ఎంత ఉపయోగం జరుగుతుంది. అసలు ఇప్పుడు దాకా మన గుట్టంతా మన అసలు డేటా సెంటర్ అంటే అదేదో స్టోరేజ్ పాయింట్, లైబ్రరీ ఇట్లా మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఈ రోజు ఇంత పెద్ద దేశం 148 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశం యొక్క గుట్టంతా కూడా మన డేటా అంతా కూడా ఇప్పుడు అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్న డేటా సెంటర్లో ఉంది. ఇప్పుడు అదంతా కూడా మన దగ్గరికి వస్తుంది కదా. ఇప్పుడు మిగతా దేశాల వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వస్తారు కదా. డేటా అంటే ఈ రోజు డేటా అంటే చాలా చిన్న విషయాన్ని లాగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు ఒక మీ ఫోన్ నెంబరు నా ఫోన్ నెంబరు మనకి రోజు మనకి వస్తుంటాయి, మనకి కాల్స్ వస్తుంటాయి మా కంపెనీకి సంబంధించి ప్రొడక్ట్స్ కొనడానికి. అది ఎలా వెళ్తుంది? మన నెంబర్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తుంది? అదే డేటా. ఆ డేటా కోసం మన నెంబర్ ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళకి ఎంత డబ్బులు అని కడతారు. అంటే డేటా అనేది చాలా పెద్ద విషయం. ఈ రోజు కంప్యూటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత డేటా అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు అలాంటిది మన డేటా మన దగ్గరే ఉంటుంది. మన డేటా వేరే వాళ్ళ దేశాల్లో ఉండదు. అది కాకుండా వేరే వాళ్ళ దేశాల డేటా అంతా కూడా ఇప్పుడు మన దగ్గరికి వస్తుంది.
అది కాకుండా ఇంకోటి కూడా చెప్తున్నాం మీకు, అమెరికాలో ఉన్న ఇప్పుడు డేటా సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ బ్యాకప్ గా ఇక్కడ ఈ సెంటర్ ను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈవెన్ అమెరికా దగ్గర ఉన్న అన్ని దేశాలు కూడా ఇప్పుడు మన దగ్గర బ్యాకప్ స్టేజ్ లో మన దగ్గర ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయం. దీన్ని అర్థం చేసుకోవడం అంటే కంప్యూటర్ చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది, సామాన్యులకు అర్థం కాదు. కాబట్టి మనం ఈ పరిస్థితులు మాట్లాడుకుంటున్నాం. ఇంకొకటి మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ట్రంప్ గారు ఎప్పుడైతే మన వాళ్ళందరినీ అక్కడికి రావద్దు, మన టెక్నీషియన్స్ రావద్దు అన్న పరిస్థితుల్లో మన వాళ్ళకి ఉద్యోగాలు అలాగా వేరే దేశాలని వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ భారతదేశంలో, అది కూడా వైజాగ్ లో పెడుతున్నారంటే ఇప్పుడు ఇక్కడంతా డెవలప్ అవుతుందంటే మన వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి కదా. అమెరికా కోసం మనం పరిగెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు మనం వేరే దేశాలు ఏంటనే వెతుక్కోవాల్సిన పని లేదు కదా. సో ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే 1,36,000 కోట్ల రూపాయలు వస్తాయంటే పెట్టుబడి అంటారు. ఓన్లీ ఒక గూగుల్ కి సంబంధించి 1,36,000 కోట్ల పెట్టుబడి అంటే అసలు ఇది ఒక మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మన సంవత్సరం యొక్క బడ్జెట్ అది మనకు గుర్తుంటే, ఒక సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ఒకప్పుడు అది. అంటే 1,36,000 కోట్లు ఒక సిటీకే వస్తే రేపు పొద్దున ఇప్పుడు ఇక్కడ మనం డేటా కంప్యూటర్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం, సబ్సీ కేబుల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే అమరావతిలో క్వాంటమ్ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్. ఇటు పక్క క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటు పక్క ఏఐ, తర్వాత డేటా సెంటర్లు, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలోనే ఉంటే ఎంత పెద్ద ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అది మనం దాని దృష్టిలో పెట్టుకుని ఏవైతే చిన్న మీరు చెప్పిన ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ అంటారు, ఏ కరెక్ట్, దానికి మనం ప్రత్యామ్నాయం చూద్దాం. మీరే చెప్పారు కదా, మేమే ఇక్కడ ఏమో పెట్టామని. అలాగే వీళ్ళు కూడా పెడతారు. అలాగే వాటర్ గురించి కూడా ఇందాక చెప్పారు. మీరు సమస్యలు లేవనెత్తారో అవి కరెక్ట్ సమస్యలు. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాలను వదిలేసి కేవలం రాజకీయంగా విమర్శ చేస్తే, మనం ఎప్పుడైతే ఫస్ట్ కంప్యూటర్లు వచ్చినప్పుడు మనందరం మాట్లాడుకుని గుర్తుండే ఉంటుంది, కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. కంప్యూటర్లు వచ్చిన తర్వాత కొన్ని లక్షల కుటుంబాలు, చిన్న కుటుంబాలు, అంటే లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు కాక హైయర్ ఇన్కమ్ గ్రూపులుగా మారిపోయినాయి. ఇదంతా మనం చూసాం. ఇంత డెవలప్మెంట్ మనం చూసిన తర్వాత కూడా అదేదో వస్తే ఉద్యోగాలు తగ్గిపోతాయి, ఇదేదో వస్తే ఉద్యోగాలు తగ్గిపోతాయి. అది కాదు. ఆ కంపెనీ వల్ల కొన్ని ఉద్యోగాలు తగ్గచ్చు, ఏ వచ్చిన దాని వల్ల కొన్ని ఉద్యోగాలు తగ్గచ్చు. కానీ దాని ఎకో సిస్టమ్ పెరిగిన దాని వల్ల అనేక విషయాలు పెరుగుతాయి. మీరు పాజిటివ్ సైడ్ కూడా ఆలోచించండి అని చెప్తున్నాను. నేను మీకు విమర్శలు తెచ్చుకోలేను. పాజిటివ్ సైడ్ కూడా ఓకే శ్రీరామ్ గారు. ఓకే వినీల్ గారు 2 minutes మాట్లాడండి మేడం. వినీల్ గారు వినిపిస్తుందండి, ఆడిబుల్ గా ఉందా? హలో రాజు గారు. ఓకే ఓకే. ఇందాక వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ నిజంగా మరి మేము ఉన్నప్పుడు, మా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేము మొదటి స్థానంలో ఉన్నామని అంటున్నారు. మరి 2023లో అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ లో కండక్ట్ చేసిన సభలో 11,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పైగా వచ్చినాయి, 350 MOUలు కుదుర్చుకున్నాము అన్నారు. దానిలో ఎన్ని కంపెనీలు ఇక్కడ గ్రౌండింగ్ అయినాయండి? ఎన్నికల ముందు చేసిన స్టంట్ మీరు చేశారు, మేం కాదండి. హలో హలో మేడం వినిపిస్తుంది, మాట్లాడండి రాజు గారు. ఓకే ఓకే. మరి అలానే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కంపెనీలు ఒకసారి రాజు గారు నట్టండి. మీరు వోల్టాస్, మైక్రోమాక్స్, TCL, పెటాగన్, ఫాక్సగన్, యాపిల్, ఏషియా పల్ప్ అండ్ పేపర్, లుల్లు గ్రూప్, జాకీ, అమర్ రాజా, సోలార్, HCL టెక్నాలజీస్, సింగపూర్ కన్సోర్టియం, వీటితో పాటు 53 కంపెనీలతో మనం MOU కుదుర్చుకుంటే 2014 నుంచి 19 జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన అధికారంలోకి వచ్చాక 27 కంపెనీలు వెళ్ళిపోయినాయి. అదేమంటే ఇప్పుడు కూడా ఏమంటారు, పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అని అంటున్నారు. పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మాట్లాడే వైసీపీ బ్యాచ్ వాళ్ళు మరి భారతీయ సిమెంట్ ద్వారా ఎంత పర్యావరణానికి నష్టం జరుగుతుంది? భారతీయ సిమెంట్ తో పాటు సరస్వతి పవర్ ప్లాంట్ గురించి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందే. కుటుంబ సభ్యులతో తగాదాలు పడి మరి సరస్వతి పవర్ ప్లాంట్ కి ఆయన అధికారంలో ఉన్నప్పుడు
అసలు అక్కడ వర్క్ లేదు, ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ తీసుకోలేదు, అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కోసం నీళ్లను కేటాయించుకున్నారు. అంటే ఒక డేటా సెంటర్ తో కంపేర్ చేసుకుంటే పర్యావరణానికి భారతీ సిమెంట్స్ ద్వారా 180 టైమ్స్ పర్యావరణానికి కాలుష్య హామీ అవుతుందంటండి. మరి దీని గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన విజనరీ ఏంటి, ప్రదేశ్ అనేది చదువుకున్న వాళ్ళకి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన వాస్తవం. ఓకే మేడం. ఇవాళ గట్టిగా అరిచేసి నా క్వాలిఫికేషన్ ఇది, అరే మీ మంత్రి గారేనండి, మీ ఐటీ శాఖ మంత్రి గారు దివంగత గౌతమ్ రెడ్డి గారు చెప్పారు 2014 నుంచి 19 వరకు ఎన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి, ఎన్ని లక్షల మందికి ఉపాధి జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా అప్పుడు ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు శాసనసభలోనే చెప్పారు. మరి మీ చదువుకుని రండి డిబేట్లకి, చదువుకున్న వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. మీ ప్రభుత్వ హయాంలో కొడాలి నాని సివిల్ మినిస్టర్, ఆయన క్వాలిఫికేషన్ ఏంటండి? జోగి రమేష్ ఆయన ఏ శాఖ మంత్రి కూడా మర్చిపోయి మాట్లాడటం అనేది తప్పులేదు, మేము మాట్లాడతాము. మారుతుంది ఐటీ హబ్ కి అని చెప్పారు. ఇవాళ వైజాగ్ డెస్టినేషన్ పాయింట్ గా ఉంది ఐటీ హబ్, అలానే పర్యాటక హబ్ గా కూడా. ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. అవన్నీ ఉన్నాయి, మాట్లాడదాం. రాయపాటి గారు మాట్లాడండి ప్లీజ్. సార్, ఏది పెట్టినా సరే కొంత లాభం కొంత నష్టం అనేది సహజంగానే ప్రకృతికి ఏర్పడడం అనేది సర్వసాధారణ విషయం. మనం అసలు పర్యావరణం కాలుష్యమే జరగకూడదు, మనకు నష్టమే జరగకూడదు, అంత లాభమే ఉండాలన్న ఆలోచనకి వెళితే మళ్ళీ వెనకటి రోజుల్లో ఆది మానవుల్లాగా ఆకులు చుట్టుకొని రాయి కొట్టుకొని నిప్పు రాజేసుకొని మనం భోజనం తినాల్సిన పరిస్థితి వస్తుంది. జరిగినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ఎంత పర్సెంటేజ్ మనకు ప్రాఫిట్ ఉంది, ఎంత పర్సెంటేజ్ లాస్ ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి. 5 TMC వాటర్ అనేది ఈ ప్రాజెక్ట్ కి అవసరం అవుతుందని చెప్పేసి ఇప్పటికీ పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు. మనకు జరిగేటువంటి నష్టం అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. కానీ దీన్ని ఎలా ఆల్టర్నేట్ మార్గాలు ఎలా అనే దాని మీదే ప్రతిపక్షాలు సలహా ఇస్తే తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటది. కాబట్టి అధికార పక్షం మీరు ఆ సలహా ఇవ్వండి, అంతే తప్ప ఫ్యూచర్ డెవలప్మెంట్ ని ఆపాలి, బురద జల్లాలి, ఇది కూడా మళ్ళీ ఎక్కడ కూటమి క్రెడిట్ వచ్చిద్దో ఆ క్రెడిట్ ని తీసేయాలన్న ఉద్దేశంతో ఆలోచించద్దు. ఎందుకంటే లక్షలాది మంది భవిష్యత్తు ఇది ఆంధ్రప్రదేశ్ లో. ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అనేది రావడం మూలంగా లక్షలాది మందికి ఫ్యూచర్ కనిపిస్తుంది ఏపీలో. దాన్ని మీరు ఈ రోజు ఏదో ఆదిలో హంసపాదులాగా బురద జల్లుదాము అంటే చదువుకున్న వాళ్ళు ఎవరు పిచ్చోళ్ళు లేరు. ఈ విషయం గమనించుకోవాలి వైసీపీ. వీళ్ళు చేసే అనాలిసిస్ చేయరని చెప్పేసి అనుకోవటం వీళ్ళ అపోహ అవుతుంది. వినీల గారు, తురగ శ్రీరామ్ గారు, ఓకే మేడం, థ్యాంక్ యూ ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల జరుగుతున్నటువంటి లాభాలేంటి, నష్టాలేంటి? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తమ హయాంలో భారీ ఎత్తున ఐటీ అభివృద్ధి జరిగింది, ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1గా రాష్ట్రాన్ని తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్న పరిస్థితి. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ఎక్కువ తెచ్చామని చెప్తున్నారు. మరి అది ఆ లెక్కలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మళ్ళీ ఇంకోసారి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే అదానికి సంబంధించిన డేటా సెంటర్కి ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు అని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు చెప్పారు. సో దానికి సంబంధించినటువంటి జియో కూడా ఒకటి ఇంతకుముందు ఒకటి బయటకు వచ్చింది. సో మాట్లాడేటటువంటి టైం లేకపోవడం వల్ల దాని గురించి చర్చించలేకపోతే మళ్ళీ ఇంకోసారి దాన్ని చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది వాటి హాట్ టాపిక్. స్టేట్ టు ప్రైమ్ 9.